ఫ్లోరైడ్ అంటే ఏమిటి? ఫ్లోరైడ్ అనేది ప్రకృతిలో సహజంగా లభించే ఒక ఖనిజం, మినరల్. ఇది నీటిలో, మట్టిలో, కొన్ని ఆహారాల్లో, టూత్పేస్ట్లో ఉంటుంది. ఫ్లోరైడ్ ఏమి చేస్తుంది? పళ్లను బలంగా ఉంచుతుంది. కావిటీస్, పళ్లల్లో రంధ్రాలు రావడం నిరోధిస్తుంది. పలుకు రక్షణ ఇస్తుంది. అందుకే కొన్ని ప్రదేశాల్లో తాగునీటిలో కూడా కొద్దిపాటి ఫ్లోరైడ్ కలుపుతారు. దీన్ని ఫ్లోరైడెడ్ వాటర్, ఫ్లోరిడేటెడ్ వాటర్ అంటారు. ఫ్లోరైడ్ నీటి ప్రభావం, ఇంపాక్ట్ ఆఫ్ ఫ్లోరైడ్ వాటర్. లాభాలు: చిన్నారుల నుంచి పెద్దల వరకు పళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పళ్లల్లో రంధ్రాలు తక్కువగా వచ్చేలా చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది చిన్నారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నష్టాలు: అతి ఎక్కువ తీసుకుంటే, ఎక్కువ ఫ్లోరైడ్ తాగితే పళ్లపై తెల్లని మచ్చలు, డెంటల్ ఫ్లోరోసిస్ వస్తాయి. చాలా ఎక్కువ దాని మోతాదులో తీసుకుంటే ఎముకలపై ప్రభావం ఉండొచ్చు, స్కేల్టల్ ఫ్లోరోసిస్. కాబట్టి తగిన మోతాదులో ఉంటే ఫ్లోరైడ్ మంచిదే, కానీ ఎక్కువ అయితే హానికరం అవుతుంది. ఫ్లోరైడ్ నీటిని ఎలా తగ్గించాలి? 1. మంచి వాటర్ ఫిల్టర్ ఉపయోగించండి. అన్ని ఫిల్టర్లు ఫ్లోరైడ్ను తొలగించవు. రివర్స్ ఆస్మోసిస్ రో ఫిల్టర్లు ఫ్లోరైడ్ తగ్గించడంలో చాలా మంచి ఫలితం. యాక్టివేటెడ్ అల్యూమినా ఫిల్టర్లు కూడా ఉపయోగపడతాయి. సాధారణ ఫిల్టర్లు యూవీ కార్బన్ ఫ్లోరైడ్ తొలగించవు. 2. బాటిల్ వాటర్ ఉపయోగించండి. కమి ఫ్లోరైడ్ ఉన్న ప్యాకెట్ వాటర్ వాడవచ్చు. లేబుల్ మీద లో ఫ్లోరైడ్ అని చూసి కొనండి. 3. ఫ్లోరైడ్ ఉన్న నీటితో వంట చేయవద్దు. బోరెల్ లేదా మునిసిపల్ నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే అన్నం ఉడకబెట్టడం, టీ, కాఫీ, బేబీ ఫార్ములా చేయడం వంటి వాటికి ఫిల్టర్ చేసిన నీరు వాడండి. 4. నీటి పరీక్ష చేయించుకోండి. మీ ప్రాంతంలోని నీటిలో ఫ్లోరైడ్ ఎంత ఉందో తెలుసుకోవాలి. నీటి పరీక్ష కోసం నేరుగా పరిశీలన కేంద్రాల వద్ద అడగవచ్చు. 5. వర్షపు నీటిని వాడండి. శుభ్రమైతే కొన్ని గ్రామాల్లో వర్షపు నీటిని నిల్వ చేసి వాడుతారు. ఇది సహజంగా ఫ్లోరైడ్ లేని నీరు, కానీ శుభ్రముగా వడకట్టాలి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోస్ AI తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.